రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ మూవీకి భారీ బజ్ ఉండడంతో హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి 54 కోట్ల రూపాయలకి వరల్డ్ వైడ్ రైట్స్ కొనుగోలు చేశారు. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 54 కోట్లుగా నిర్దేశించారు. దాంతో ఈ సినిమా భారీ లక్ష్యంతో బాక్సాఫీస్ జర్నీని స్టార్ట్ చేసింది. ఇస్మార్ట్ శంకర్ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ ప్రేక్షకుల అంచనాలకి తగినట్టే ఈ సినిమా రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ సాధించింది. తొలి రోజు ఏకంగా ఇండియాలో 7 కోట్ల 50 లక్షలు నికరంగా, ప్రపంచవ్యాప్తంగా 11 కోట్ల 50 లక్షలు గ్రాస్ వసూలు సాధించింది. అయితే సినిమా టాక్ ప్రతికూలంగా మారడంతో రెండో రోజు నుంచి కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. పూరి జగన్నాథ్ డైరెక్షన్ వహించిన ఈ సినిమా రెండో రోజు ఇండియాలో ₹1,50,00,000 నికరంగా, 2 కోట్ల 25 లక్షలు గ్రాస్ వసూలు సాధించింది. ఇక మూడో రోజు ఈ చిత్రం ₹1,50,00,000 ఇండియాలో, వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం ₹1,90,00,000 గ్రాస్ వసూలుని సాధించింది. దాంతో ఈ చిత్రం 3 రోజుల్లో 10 కోట్లకు పైగా నికరంగా, 15 కోట్ల గ్రాస్ వసూలని సాధించింది. అయితే వీకెండ్ అయిన ఆదివారం రోజున కలెక్షన్స్ పెరుగుతాయని భావించినప్పటికీ సినిమా వసూళ్లు దారుణంగా నమోదయ్యాయి. ఈ చిత్రం ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఆదివారం బాక్సాఫీస్ వద్ద ₹1,00,00,000 కలెక్షన్స్ నమోదయ్యాయి. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఆదివారం రోజున 2 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 4 రోజుల్లో 17 కోట్ల గ్రాస్ వసూలని సాధించింది. ఇదిలా ఉండగా ఈ చిత్రం 54 కోట్ల షేర్ టార్గెట్ గా కలెక్షన్స్ యాత్రని స్టార్ట్ చేసింది. అయితే ఈ సినిమా సుమారుగా 35 నుంచి 40 కోట్ల రూపాయల మేర నష్టాలకి గురి కావచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక రవితేజ హీరోగా చేసిన మిస్టర్ బచ్చన్ మూవీకి నైజాంలో 11 కోట్ల 50 లక్షలు, సీడెడ్ లో 4 కోట్లు, ఆంధ్రప్రదేశ్ లో అన్ని ఏరియాలు కలుపుకొని 11 కోట్ల 50 లక్షల బిజినెస్ జరిగింది. అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 కోట్లకి, ఓవర్సీస్ హక్కులు 2 కోట్ల రూపాయలకి వ్యాపారం జరిగింది. ఇలా వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 31 కోట్ల బిజినెస్ చేసుకుంది. అయితే మిస్టర్ బచ్చన్ మూవీకి ప్రేక్షకుల నుంచి సరైన స్పందన రావడం లేదు. ముఖ్యంగా సండే అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ ఈ సినిమా 4వ రోజున బాగా డౌన్ అయిపోయింది. దీంతో 2 తెలుగు రాష్ట్రాల్లో 55 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది. వరల్డ్ వైడ్ గా 65 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇలా 4 రోజుల్లో ఈ చిత్రం కేవలం 7 కోట్ల 50 లక్షలు మాత్రమే కలెక్ట్ చేసి నిరాశపరిచింది.